మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ తాత చెప్పిండా అలా అని అంటే ఎస్, మా తాత చెప్పలేదు, మీ తాతలు కూడా చెప్పలేదు. ఎవరు చెప్పారనేది ప్రెస్ మీట్లు చూస్తే, అన్న ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తే నీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, నాలో ఫైర్ తగ్గింది అనుకోకు, అడ్డమైన కమెంట్లు పెడితే చీచి చెండాడతా బిడ్డ. నువ్వు ఎక్కడున్నా వస్తాను, నీ గల్ల పట్టుకొని బయటికి గుంజుకొస్తా. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. జర్నలిస్టులు అంటే ఆషామాషి కనబడుతుందా? అంత ఈజీ అనుకుంటున్నావా? జర్నలిస్టులతో ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అని ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. తమాషాలు చేస్తున్నావా? అడ్డమైన బూతులు పెట్టినాం అనుకో, నా మీద ఊరుకునేదే లేదు. ఉన్నది ఉన్నట్టు బరాబర్ మాట్లాడతాం బిడ్డ. మేము కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపిస్తాం, గత ప్రభుత్వ లోపాలను డిస్కస్ చేస్తాం, బీజేపీ లోపాలను కూడా ఎత్తి చూపిస్తాం. సంతోషించు, వన్ సైడ్ మాట్లాడతలేమని చెప్పి. నా తాత చెప్పలేదురా భయ్, నీ తాత నీకు బుద్ధి నేర్పించిండా లేదా? నీ తాతను అడుగు, లేకపోతే నీ కుటుంబాన్ని అడుగు, నీ తాత ఏం చెప్పిండో. నీ కుటుంబం చెప్పలేదనుకుంటా, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పలేదురా? నీ కుటుంబం, నీ అమ్మ నాన్న నేర్పియలేదురా భయ్ నీకు ఇవన్నీ? కాలు చేతులు ఇరగొడతా బిడ్డ. జర్నలిస్టుల జోలికి వచ్చిన జర్నలిస్టుల గురించి ఎవడన్నా అడ్డమైన బూతులు పెట్టినా, మహిళలను చూడకుండా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడరా భయ్. ఎవ్వడు ఊరుకోడు. గతంలో కూడా మస్తాలు చెప్పిన, అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. నీకు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే డిబేట్కి వచ్చి మాట్లాడు. ఎక్కడ నీకు ఏ వీడియో, ఏ ప్రూఫ్ కావాలో చెప్పు, నన్ను అడుగు. కుక్కట్ల మస్తున్నాయి మా ఆఫీస్లో, పంపిస్తా నీకు. ఏ ప్రూఫ్ కావాలి? నా తాత చెప్పలే, నీ తాత చెప్పిండేమో, పోయి అడుగు. అడ్డమైనా పెడుతున్నావు, మోటుదానా గీటుదానా అని. బూటు తీసుకొని కొడతారా బిడ్డ? ఏమనుకుంటున్నావా? ఏం తమాషా అనుకుంటున్నావా? ఆడపిల్ల కదా కూర్చొని ఏడుస్తా అనుకుంటున్నావా? గుంజి గుంజి మంచి మాటలు వస్తాయి నాకు. ఇంకా అనవసరంగా నా జోలికి రాకండి. టెంపర్ లాస్ అయితే ఏం చేస్తారో నాకే తెలియదు. అర్థమైందా? సబ్జెక్ట్ గురించి మాట్లాడరా భయ్. నీకు దమ్ముంటే సబ్జెక్టుల గురించి మాట్లాడు. బూతులు పెడితే నా లైవ్లో ఇంకోసారి బిడ్డ అడ్రస్ తెలుసుకోలేమనుకుంటున్నావే? నేను ఓవడవనేవి. నీ తాత చెప్పిండా? ఎవడిచ్చిన పైసలు? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిరా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా, బీజేపీ వాళ్ళు ఇచ్చిరా అమ్మనా బూతులు పెట్టమని? గివే నేర్పుతున్నాయా మీ పార్టీలు? మీ రాజకీయ నాయకులు గివే నేర్పుతున్నారు? గివా నేర్పేవి? విచక్షణ కోల్పోయిన నీలాంటి అడ్డమైన డిస్కషన్స్ వేస్ట్. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నా? రోజు చేస్తున్నావు ఇట్లా, రోజు 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 చూస్తున్నాను నీ కమెంట్స్. అర్థమైందా? ఏం పని జాతకపోతే ఎవ్వడికి ఏమి సమాజానికి ఉపయోగపడి ఒక్కటి కూడా చేయవు నీ బతుక్కి. ఎంతసేపు తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, గంతే కదా సొసైటీలో పాడైంది. లేకపోతే ఇట్లా మాలాగా మాట్లాడే వాళ్ళ మీద అడ్డమైన కమెంట్లు పెట్టమని నేర్పించుంటారు నీ ఇంట్లో కానీ, నీ రాజకీయ నాయకులు కానీ, మీ పార్టీలన్నీ. గిదేనా నేర్పించింది? అన్ని పార్టీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నా శత్రువులు ఎవరో నాకే తెలియదు. ప్రతి ఒక్కడు పెడతాడు. ఎందుకంటే నేను పార్టీలకు వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడాను కూడా. ఉన్నది ఉన్నట్టు చెప్తా, బరాబర్ ప్రజల తరపున మాట్లాడతా. అర్థమైందా? ఇంకోసారి కమెంట్లు పెడితే ఖబర్దార్. నువ్వు సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నీకు నిజంగా దమ్ము ఉంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడు. అడ్డమైన విషయాలు, అడ్డమైన బూతులు పెడితే మాత్రం సహించం, భరించం. జర్నలిస్ట్ తడాకా అంటో చూపిస్తా. అసలు మహిళా పవర్ ఏందో చూపిస్తా, ఉమెన్ పవర్ ఏందో చూపిస్తారా బిడ్డ? అర్థమైందా? సో నెక్స్ట్ టైం రాకు నా జోలికి. అర్థమైందా? ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. కార్యకర్తలు అంతే, పొలిటికల్ లీడర్స్ అంతే. మధ్యలో మీడియా ఒకటి బకరా దొరికింది మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడడానికి. ఎవడో ఇద్దరు ముగ్గురు అమ్ముడు పోతే అందరిని ఎట్లా ఎవరో ఇద్దరు ముగ్గురు అమ్ముడు పోతే కష్టపడి పనిచేస్తున్నాం, సమాజంలో ప్రజల కోసం కృషి చేస్తున్నాం. ఏ ప్రభుత్వానైనా సరే క్వశ్చన్ చేస్తున్నాం, లోపాలను ఎత్తగడుతున్నాం, ఎత్తి చూపిస్తున్నాం. అందరు ఒకేలా ఉండర్రా భయ్ సమాజంలో. ఎవడో బ్లాక్ మెయిలర్ లాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన అందరు అవే తోవ కిందికి రారు. గుర్తుపెట్టుకో. కావాలంటే ఫస్ట్ నుంచి నా వీడియోలు అబ్జర్వ్ చేయ నువ్వు. నేను ఏం మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా, గతంలో ఏం మాట్లాడినా, ఇప్పుడేం మాట్లాడుతున్నా అనేది. సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఇంకోసారి అడ్డమైన కమెంట్లు, ఎవరు అమ్మాయిల గురించి తిట్టలేని కమెంట్లు ఒక అమ్మాయి మీద, జర్నలిస్టుల మీద, అమ్మాయిల మీద, ఎవరి మీద పడితే
అమ్మాయి పవర్ ఏందో చూపిస్తా, ఉమెన్ పవర్ ఏందో చూపిస్తా. నేను ప్రతిసారి చెప్తా, వంట చేసుడే కాదు, వంట చేసే గంటతో నెత్తి బాల కొట్టగలుగుతాం, గుర్తుపెట్టుకో. ఏం ధైర్యం లేని పెట్టుకోలే ఛానల్, మస్తు ధైర్యం ఉంది కాబట్టే, మొండి పట్టుదల ఉంది కాబట్టే మేము పెట్టుకున్నాం. నువ్వు రోజు చూస్తున్నా పోన్లే 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 పనులను వదిలేస్తున్నా. సో రిటర్న్ గిఫ్ట్ నీకు ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎందుకు ఊరుకుంటావు? రేపు పెడతావు, ఎల్లుండి పెడతావు, ఇంకోసారి పెడతావు. అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? నీ ఇంట్లో వాళ్ళని అడుగు, తల్లిని చెల్లిని ప్రేమించినట్టే బయట మహిళలను కూడా ఎట్లా ప్రేమించాలి అడుగు, చెప్తారు. ఓకేనా? మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.